నమస్తే ఫ్రెండ్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సాలార్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఆంధ్ర ఎంత, సీడెడ్ ఎంత, నైజాం ఎంత, హిందీ మార్కెట్లో ఎంత బిజినెస్ చేసింది, ఓవర్సీస్లో టోటల్ బిజినెస్ ఎంత, అవుట్ ఆఫ్ స్టేట్లో ఎంత బిజినెస్ చేసింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. నైజాం 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్ 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్ర 61 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రోర్ ఆఫ్ ఇండియా 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడు 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేరళ 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీ మార్కెట్లో 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ మొత్తం మీద 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీ మార్కెట్లో అందరు ఎక్స్పెక్ట్ చేశారు దాదాపు 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ గ్యారంటీ. ప్రభాస్కున్న క్రేజు, ప్రశాంత్ నీల్కున్న క్రేజు, కానీ అక్కడ డంకీ సినిమా రిలీజ్ అవుతుంది. వరుసగా 1000 కోట్ల మూవీ తీసిండు షారుఖ్ ఖాన్. ఆ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అదిగాక ఫ్లాప్ అనే ఎరగని డైరెక్టర్ ఇది రాజ్ కుమార్ ఇరానీ, ఇంత భారీ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఆ మూవీతోటి పోటీ పడుతున్నా కానీ హిందీ మార్కెట్లో 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్లో కూడా షారుఖ్ ఖాన్ మార్కెట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా పోటీలో ఉన్నా కానీ, హాలీవుడ్ సినిమా పోటీలో ఉన్నా కానీ టోటల్ ఓవర్సీస్ 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ అనుకోవాలి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో అయితే మినిమం 75 కోట్లు అన్నారు, తర్వాత 70 కోట్లు అన్నారు. లాస్ట్ మూమెంట్లో తగ్గించారు, 65 కోట్లు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ అని డిక్లేర్ చేశారు. కానీ అయినా కానీ ఈ పోటీలో కూడా వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు నైజాంలో కూడా. ఇంకా సీడెట్లో బాహుబలి తర్వాత మళ్ళీ టాప్ బిజినెస్ ప్రభాస్దే. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఊచకోత రికార్డు. 2 తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ తర్వాత టాప్ బిజినెస్ 151 కోట్లు. నైజాం 75, సీడెడ్ 25, ఆంధ్ర 61. 151 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఇంకా తమిళనాడులో అదే తమిళ సినిమాలు అయితే మనం తెగ చూసేస్తూనే ఉంటాం, కానీ మన తెలుగు సినిమాలు పెద్దగా ఆదరించరాళ్ళు. అందుకే ఇంత క్రేజ్ ఉన్న మూవీ కూడా జస్ట్ 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే తమిళనాడులో. అదే విజయ్ సినిమా, రజనీకాంత్ సినిమా, ఏ సినిమా హిట్ అయినా కానీ మనం దాదాపు 60-70 కోట్ల దాకా షేర్ వచ్చేదాకా చూస్తూనే ఉంటాం. తమిళకు అక్కడ ప్రాంతీయ బాధం ఎక్కువ, భాషాభిమానం ఎక్కువ. అందుకే బాహుబలి ఒక్కటి తప్ప వేరే సినిమా పెద్దగా ఆదరించలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా అక్కడ 10 కోట్ల షేర్ కూడా రాబట్టలేదంటే భారతీయ అభిమానం ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. తమిళనాడులో అయితే జస్ట్ 12 కోట్లు అంటే ఇది నాకు చాలా తక్కువ అనిపించింది. ఇంత భారీ కాంబినేషన్స్ తమిళనాడులో. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా 360 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాప్ రికార్డ్ బిజినెస్. RRR మూవీ తర్వాత RRR వరల్డ్ వైడ్గా 452 కోట్ల బిజినెస్ చేస్తే ఇది జస్ట్ 90 కోట్లు వెనుకబడ్డది. అయినా కానీ పోటీలో ఉంది. RRR సోలోగా రిలీజ్ అయింది. షారుఖ్ ఖాన్ సినిమా భయంకరమైన ఫామ్లో ఉన్నాడు, డైరెక్టర్ ఫామ్లో ఉన్నాడు. పాన్ ఇండియా మూవీతో మరొక పాన్ ఇండియా మూవీ పోటీ పడి 360 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మామూలు ఊచకోత కాదు. షారుఖ్ ఖాన్కే భయం పుట్టిస్తున్నాడు. డంకీ సినిమా వచ్చి దాదాపు వరల్డ్ వైడ్గా 160-180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే. కానీ సాలార్ 360 కోట్ల బిజినెస్ అంటే సాలార్ మానియా డే 1 రికార్డులు కూడా ఊచకోత గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే మినిమం ఈ బిజినెస్ పెద్ద లెక్కేం కాదు, జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే 360 కోట్ల కాదు 600 కోట్ల షేర్, దాదాపు 2000 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మూవీకి అయితే. అంతటి భారీ యాప్. నిన్న గంటలోనే ఎన్ని టికెట్లు అవుట్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద టాప్ ఇండియన్ సినిమా టు బిజినెస్ అని